మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు. చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో. చూసి నవ్వేవాడు గుర్రం ఆపి. తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అన్నగాడు. అంటే ఆయన నీకు పనా పాడా, నీవే పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు, వాళ్ళకి రామాయణం అంటావు, వాళ్ళు వింటూ ఉంటారు. నాకెందుకు జమీందారుని ఆ గంట ఉంటే ఇంకో 1000 రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. అలా వెళ్ళిపోయిన జమీందారు ఇంటికి తులసీదాస్ గారు వెళ్ళారు. వెళ్ళి అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా, మీరు వచ్చి కూర్చోవద్దు, మీకెప్పుడు ఖాళీ, మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడు ఉంటారు, అప్పుడే వచ్చి చెప్తా, 10 నిమిషాలైనా పర్వాలేదు, పావు గంట అయినా పర్వాలేదా అంటే తాపత్రయం శంకరాచార్య వాళ్ళ. అరే పాడైపోతున్నాడే అని వినండి అన్నారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే. మళ్ళీ వెళ్ళారు. నవ్వి అన్నాడు వచ్చే ఏడాది రండి అన్నాడు. ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది వచ్చే ఏడాది రండి అన్నాడు. అలా 6-7 మార్లు తిప్పాడు. వెళ్ళారు పాపం తులసీదాస్ గారు. ఆ పై ఏడాది వెళ్ళారు. అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం 10 నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు. మా నాన్నగారు మీకు తెలియదా, చచ్చిపోయారు కిందకి ఏడాది అన్నాడు కొడుకు. తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు, అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని. ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని? సాధన చేయి నీకు తెలుస్తుంది ఉందని. అన్నం తింటే తెలుస్తుంది ఆకలి తీరుతుందని. తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉంటుంది. అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే ఉంటుంది. నువ్వు చేయి తెలుస్తుంది నీకు. కాబట్టి దివ్య దృష్టితో చూశారు. ఎక్కడున్నాడో తెలుసా? కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి. ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు. లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారు. ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కాల్చింది. ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కాదు. అది వినక ధనమునందు మమకారం పెట్టాను. ఇప్పుడు వాడు యజమాని, వాడేమీ చేయడు. ఇదిగో ఈ పక్కనున్న ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి. అందుకని ఇదిగో ఎద్దునయి ఆ పొలాన్ని దున్నుకుంటున్నాడు. తోక మిని పెడుతున్నాడు, కంట్లో కారం పెడుతున్నాడు, వీపు మీద కొరడాతో కొడుతున్నాడు. గడ్డి తిని పొలం దున్నుతున్నాడు. 1 గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కానన్నాడు. ఆ భాష జీవ భాష తులసీదాస్ గారికి అర్థమైంది.